ఇప్పుడు కొంతమందిని చూస్తున్నారు మా ప్రతిపక్ష పార్టీలు, అలాగే సెక్షన్ ఆఫ్ మీడియా, హైదరాబాద్ లో కూర్చున్న కొన్ని కమ్యూనిస్ట్ మేధావులు వాళ్ళు రెచ్చగొట్టేస్తున్నారు. ఇదిగో మీ తొడలు కొట్టండి, మెడలు వంచండి, మోడీ గారిని అదండి ఇదనండి, తీయండి, కొట్టండి, మీరు అన్నట్టు సోషల్ మీడియాలో ఎలివేషన్స్, హైప్స్. ఇంతకాలం మాట్లాడలేదు వీళ్ళంతా ఇంతకాలం ఏం మాట్లాడలేదు. రెచ్చగొట్టి ఇలాగ చెడ్డ పనులు చేసి కుటుంబంలో చిచ్చులు పెట్టారు 2018లో. అలాగే మళ్ళీ చిచ్చులు పెట్టి చలికాల్చుకోవాలని చెప్పేసి, చితి మీద చలికాల్చుకోవాలని చెప్పి ఈ సోషల్ మీడియాలు ఎన్ని మీడియాలు ఎన్ని రెడీగా ఉన్నాయి. మాటి అవకాశం వస్తే తిట్టడం, మోడీ గారిని, మోడీ ఎలా చేశారు, ఇలా చేశారు, మీరు అలా చేయరా, మీ మీదే ఆధారపడింది ప్రభుత్వం, మీరు లేకపోతే అది పడిపోతే ఎన్ని మనం ఇంట కూర్చున్నాం అనుకోండి, రాష్ట్రం మళ్ళీ 30-40 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది. సో మా కూటమి, మేము ఎవరి ట్రాప్ లో పడం. నరేంద్ర మోడీ గారు కూడా పార్లమెంట్ ఆఫీస్ లో మన పార్లమెంట్ దాంట్లో మీటింగ్ చెప్పారు, ప్రభుత్వం బ్రేకింగ్ న్యూస్ ఆధారంగా పనిచేయదు, మీడియా ఆధారంగా ప్రభుత్వం పనిచేయదని చాలా స్పష్టంగా చెప్పారు. మీడియాతో కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పి మొన్న క్లోజ్ డోర్స్ లో ఉన్నప్పుడు మంత్రులు కూడా చెప్పారని చెప్పేసి బయటకు వచ్చిన సమాచారం. సో ప్రభుత్వాన్ని ఎలా నడిపించాలి, మేము సయోధ్యగా ఉంటూ, ఇది ఒక విన్నింగ్ కాంబినేషన్ అండి మా యొక్క ప్రీ పోల్ అలయన్స్. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, టీడీపీ, బీజేపీ, జనసేన ఈ మూడు ఒకళ్ళ అవసరం ఒకళ్ళకు ఉంది కాబట్టే మేము ఎన్నికల ముందు పొత్తు పెట్టుకున్నాం. ఒకళ్ళ అవసరం ఒకళ్ళు ఉంది కాబట్టి. ఎన్నికల తర్వాత పూర్తి అయితే వాళ్ళ మీద వీళ్ళు ఆధారపడాలి, వీళ్ళ మీద ఆధారపడి వాళ్ళు పిలిచి బతిపాలని ఇవన్నీ అనొచ్చు కొంతమంది. మేము ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి ఎన్నికలకి వెళ్ళి ఒక అవగాహనతో ముగ్గురు ప్రచారం చేసి, నరేంద్ర మోడీ గారు ప్రచారం చేశారు, చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు ఆ రోజు పార్లమెంట్ లో. నరేంద్ర మోడీ గారి స్పీచెస్, మెయిన్ గా అమిత్ షా గారి స్పీచ్ తో మొత్తం మారిపోయిందని చెప్పారు. సో ఏ రకంగా మా అగ్రనేతలు ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా మాట్లాడారు చూస్తున్నాం. సో మేము బయట వాళ్ళు ఎంత విషం చెమ్మి మా యొక్క కూటమిని లో నిప్పులు పోయాలని చూసినా మేము వాళ్ళ దాంట్లో లొంగం. మాకు తెలుసు, మాకు రాష్ట్రం అభివృద్ధి చెందాలి. గత అనుభవాలే చాలా చూసామండి. మనం ఒకళ్ళ మాటలు రెచ్చిపోయి ఏదో చేసేస్తే గతంలో ఏమైందో అందరికి గుర్తుంది. ఇది విన్నింగ్ కాంబినేషన్, దీన్ని మేము వదలం. ఇది పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు కూడా 10 సంవత్సరాలు అనేక సంవత్సరాలు వెళ్తాయి. మీరు ఎవరి ట్రాప్ లో పడం. మాకు యొక్క ఎజెండా రాష్ట్ర అభివృద్ధి అంతే. మేము ఎవరు రెచ్చిపోతే రెచ్చిపోం.